సతీసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలోని సిపిఎం సిఐటియు అంగన్వాడీ కార్యకర్తలు విద్యుత్ కార్యాలయం నుండి జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చి 4 కూడళ్ల సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఆపదలో ఉన్న వారిని ప్రాణాలను కాపాడే మహిళా వైద్యులపై అత్యాచారం చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం సిఐటియు అంగన్వాడీ కార్యకర్తలు సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న బాబు మాట్లాడుతూ కోల్కతాలోని ట్రైనీ వైద్యాధికారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బండ్ల వెంకటేష్, పోతులయ్య, అంగన్వాడీ అధ్యక్షురాలు రజియా, అంగన్వాడీ కార్యకర్తలు, ఆవాస్ కమిటీ కార్యదర్శి బాబ్జాన్, రఫీ, టైలర్, ముత్తు నాగప్ప, లక్ష్మణన్న, మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. మహిళల రక్షణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. మహిళల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. ఉండ్రై పోరాడతాం భారతదేశంలో మహిళల పట్ల దినదినానికి హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇదే తరుణంలో కలకత్తాలోని మౌమిత అనే ట్రైనీ డాక్టర్పై ఇంతవరకు ఎంతమంది అత్యాచారం చేసిందనేది కూడా తెలియకపోకుండా హత్య చేసి అతి క్రూరంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ముదిగుబ్బలో అంగన్వాడీ కార్యకర్తల సహాయంతో మేము ముదిగుబ్బ రాస్తారోకో చేస్తున్నాము. కావున మహిళల పట్ల ఇప్పటికైనా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చి మహిళల రక్షణను వెంటనే కాపాడాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను గౌరవించి మహిళల యొక్క మానభంగాలు జరగకుండా, హత్యలు జరగకుండా కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ముదిగుబ్బ ఆటో పెద్దన్న. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అక్కడ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ అయినటువంటి నిందితులను హత్య చేసి అత్యాచారం చేసేటువంటి దుండులను ఎక్కడ శిక్షించాలని ఎన్ని చట్టాలు తెచ్చినా కేంద్ర ప్రభుత్వాలు కనీసం అంటే స్త్రీలకు అయితే రక్షణ లేదు. ఇప్పటికైనా కఠినమైన చట్టాలు అవలంబించి రక్షణ కల్పించాల్సిన స్త్రీకి బాధ్యతని చెబుతున్నాం. ముఖ్యమైనది దేశంలో స్త్రీ అర్ధరాత్రప్పుడు సంచరిస్తేనే నిజమైన స్వరాజ్యం మేడం. అర్ధరాత్రి సంచరించడం కాదు, పట్ట పగులే దారుణ హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, తర్వాత రేపులు చేస్తారు, మౌనభంగాలు చేస్తారు. ఇటువంటి చర్యలు తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అక్కడ బాధ్యులైన వాళ్ళని తక్షణమే కోర్టు ప్రకారము ఉరిశిక్ష వేయించిందిగా కోరుతున్నాం. ఇటు సిఐటి మండల ఇన్ఛార్జ్.